హాయ్ మ్యామ్, నాకు చిన్న డౌట్ ఉంది. మనం ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత బిఫోర్ హ్యావింగ్ అ మీల్ మనం హ్యాండ్ వాష్ చేసుకుంటాం కదా, దానికి ఓసిడి అని డిక్లేర్ అయ్యేలా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఏంటి డిఫరెన్స్? చాలా మంచి డౌట్ అడిగాం. ఓకే, మామూలుగా మనం వాష్ ఎందుకు చేసుకుంటాం? జస్ట్ బీ క్లీన్. తినేటప్పుడు, తిన్నాక, మేబీ వాష్రూమ్ పోయి వచ్చాక. బట్ ఓసిడీలో ఏమవుతుందనంటే ఆ క్లీన్ అయ్యిందా లేదా అనే డౌట్ వదలదన్నమాట. సో అంటిల్ దే ఫీల్ సర్టెన్ దట్ దే ఆర్ క్లీన్, వాళ్ళు కడుగుతూనే ఉంటారు. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం దే ఆల్సో నో, నాకు చాలు ఒకసారి కడిగేశాను అని. కానీ ఆ డౌట్ వదలదు. దాట్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ యాజ్ ఆబ్సెషన్. ఆబ్సెషన్ అని అంటే ఒకటే డౌట్, ఒక సిల్లీ డౌట్, సిల్లీ థాట్, ఐడియా, ఎనీథింగ్ దట్ కమ్స్ ఇంట్రూసివ్, పదే పదే రిపీటేటివ్గా దూసుకొని వస్తుంది, ఇంట్రూసివ్గా వస్తుంది అనమాట మైండ్లోకి. ఆ డౌట్ అసలు వదలదు. సో వాళ్ళు సాటిస్ఫై అయ్యేంత వరకు కడుగుతూనే ఉంటారు. కొన్నిసార్లు గంటలు పట్టొచ్చు, కొన్నిసార్లు నంబర్స్లో కడుగుతారు. నేను సర్టన్ నంబర్స్, అంటే 3 times కడిగితే నేను క్లీన్ అయినట్టు, 9 times కడిగితే క్లీన్ అయినట్టు, అలా కొన్ని రిచువల్స్ ఉంటాయి. సో నాట్ ఓన్లీ వాషింగ్, దీస్ రిచువల్స్ కెన్ బి సీన్ ఇన్ అదర్ థింగ్స్ ఆల్సో. సో వాళ్ళకు ఆబ్సెషన్ వచ్చిన వల్ల, ఆ డౌట్ ఉండడం వల్ల, రిపీటెడ్గా కడగడం వల్ల ఈ ఓసిడి రిచువల్స్ అనేది, కంపల్షన్స్ అనేది ఫామ్ అవుతాయి.